వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మారటం లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడు జిల్లాల పర్యటనకు వెళ్లినా పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమవుతున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దల కక్షపూరిత రాజకీయానికి పోలీసులు గులాంగిరీ చేయటంపై వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. వైఎస్ జగన్ పర్యటనలో ఆంక్షలపై శ్రద్ధ పెట్టిన పోలీసులు భద్రతపై మాత్రం చర్యలు తీసుకోవటం లేదు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. మొదట చెన్నై కొత్తపల్లిలో హెలీప్యాడ్ ఏర్పాటు అనుమతి నిరాకరించిన పోలీసులు పాపిరెడ్డిపల్లి వద్ద అనుమతి ఇచ్చారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద భద్రతా లోపం కనిపించింది. వైఎస్ జగన్ దిగే హెలీప్యాడ్ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతో జనం హెలికాప్టర్ వద్దకు దూసుకొచ్చారు. దీంతో జనం తాకిడికి వైఎస్ జగన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిని గ్లాసు బ్రేక్ అయింది. భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో వీఐపీని తీసుకువెళ్లలేమన్న పైలట్లు వైఎస్ జగన్ దిగిన తర్వాత వెంటనే వెళ్లిపోయారు. హెలీప్యాడ్ వద్ద జనాన్ని పోలీసులు కంట్రోల్ చేయలేదు. ప్రజలు ఒక్కసారిగా దూసుకురావడంతో హెలీప్యాడ్ ప్రాంతమంతా చెల్లాచెదురుగా మారింది. ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ జెడ్+ కేటగిరీలో ఉన్న వైఎస్ జగన్కు సరైన భద్రత కల్పించడం లేదని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సరైన సెక్యూరిటీ కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. 2 రోజుల ముందే అన్ని విభాగాలకు సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకొని ఆ ప్రాంతానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే హెలీప్యాడ్లో పోలీసులు ఏ విధంగా భద్రత కల్పించారు, ఏ విధంగా హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిందన్న అంశాలని పరిగణనలో తీసుకుంటే అసలు ఈ ప్రభుత్వం ఏ దిశగా పరిపాలన చేస్తుందని సూటిగా అడగదలుచుకున్నా. దీనిలో ప్రభుత్వానికి ముఖ్యంగా కూటమి నేతలకు ఉన్నటువంటి దురుద్దేశాలు కూడా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా మా అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితులకు ఈరోజు మాకు కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ జగన్ భద్రతలో పోలీసుల ఘోర వైఫల్యం ఇదే మొదటిసారి కాదు. గతంలో అనేక సందర్భాల్లో ఇలానే పోలీసులు వ్యవహరించారు. గతంలో గుంటూరు మిర్చియార్డు సందర్శన సమయంలోనూ తగిన భద్రత కల్పించలేదు. కనీసం రోప్ పార్టీని కూడా నియమించలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే రక్షణ వలయంగా మారారు. కర్నూలు పర్యటన సమయంలోనూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. ఇప్పటికే వైఎస్ జగన్ భద్రతను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని గవర్నర్కు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని బృందం ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తమ అధినేతకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఫిర్యాదు చేశారు. జెడ్+ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ ఆఫీసు, నివాసం వద్ద భద్రతా సిబ్బందిని పూర్తిగా తొలగించింది. ఆయనపై ఎవరైనా దాడికి యత్నిస్తే వెంటనే ఆగంతుకులపై ప్రతిదాడి చేసేందుకు ఉద్దేశించిన ఆక్టోపస్ కౌంటర్ అసాల్ట్ టీములను ఉపసంహరించింది. టీడీపీ కూటమి ఎమ్మెల్యేల భద్రతకు వినియోగించిన సిబ్బంది కంటే వైఎస్ జగన్కు తక్కువ మంది సిబ్బందిని కేటాయించడం చంద్రబాబు కుట్రపూరిత విధానాలకు నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయనంతూ తేలుస్తామని 2024 ఎన్నికలకు ముందే టీడీపీ కూటమి నేతలు బహిరంగంగా ప్రకటించారు. అంటే ఆయన భద్రతకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని సుస్పష్టం. గత ఏడాది పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ను టీడీపీ గుండాలు హత్య చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వినుకొండ వెళ్లిన జగన్కు ప్రభుత్వం డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. వాస్తవానికి జగన్ తన వ్యక్తిగత బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పర్యటించేందుకు అనుమతి కోరగా పోలీసులు తిరస్కరించారు. దాంతో పోలీసులు సమకూర్చిన డొక్కు వాహనంలోనే ఆయన వినుకొండ బయలుదేరారు. కాసేపటికి అది మొరాయించడంతో జగన్ బుల్లెట్ ప్రూఫ్ లేని మరో ప్రైవేటు వాహనంలో వెళ్లాల్సి వచ్చింది. వైఎస్ఆర్ జిల్లాకు జగన్ హెలికాప్టర్లో వెళ్లారు. అక్కడ పోలీసులు కనీస భద్రతా ఏర్పాట్లు కూడా చేయలేదు. హెలికాప్టర్ ల్యాండ్ కాగానే వేలాది మంది చుట్టుముట్టారు. జగన్ హెలికాప్టర్ నుంచి కిందకు దిగడమే కష్టమైంది. కాకినాడ జిల్లా పిఠాపురం పర్యటనలోనూ భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్టుగా కనిపించాయి. కొందరు ఆగంతకులు ఏకంగా ఆయన కారుపైకి ఎక్కడం గమనార్హం. బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తుండగా ఓ ఆగంతకుడు వేగంగా ఆయన వైపు దూసుకొచ్చాడు. అక్కడున్నవారు అతన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు దుర్మరణం చెందిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు వాహనంలో వెళ్లేందుకు వైఎస్ జగన్కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆయన నడుచుకుంటూనే వెళ్లారు. అయినా పోలీసులు అక్కడా కనీస భద్రత కల్పించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై ఎగబడేందుకు ప్రయత్నించారు. పార్టీ నేతల ఎస్కార్టుగా మారి ఆయనకు భద్రత కల్పించాల్సి వచ్చింది. ఇలా ప్రతిసారి పోలీసులు భద్రత కల్పించకుండా ప్రభుత్వ పెద్దలు చెప్పారని నిర్లక్ష్యం వహించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.